మాఘపురాణం 13వ అధ్యాయం. మహారాజైన దిలీపుడు వశిష్ఠుడికి మాఘమాస వ్రతాన్ని చెబుతూ, ఓ మహారాజా, ఈ మహాత్యాన్ని వివరించే కథ ఇంకొకటి చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, మాఘమాస వ్రతం మహాత్యంలో గొప్పదనం ఏమిటంటే, ఏ వ్రతమైనా చేసినా సరే చేసిన వారికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కానీ మాఘమాస వ్రతం చేసిన వారినే కాక అటు ఇటు 7 తరాల వారిని తరింపజేస్తుంది. పూర్వకాలంలో గోదావరి నదీ తీరంలో గొప్ప పండితుడుండేవాడు. అతడి పేరు సుశీలుడు. అతడు సద్గుణాల రాశి. ప్రతినిత్యము జపతపాలు, వేదాధ్యయనం, అగ్నిహోత్రం అన్నీ యథావిధిగా చేసేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలంతా ఆయన్ని గౌరవించేవారు. అతడు ఒకసారి బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఆ గ్రామం చాలా దూరాన ఉన్నది. అడవిలో ప్రయాణం చేస్తూ దారి తప్పిపోయాడు. దిక్కు తెలియలేదు. చాలా భయపడ్డాడు. కొత్త ప్రదేశంలో దారి కోసం వెతుకుతున్నాడు. భగవంతుణ్ణి మనసులో తలుచుకున్నాడు. భూతప్రేత పిశాచాలను పారదోలే సున్నాల పన్నం వంటి మంత్రాలు బిగ్గరగా చదువుతున్నాడు. కొంతసేపటికి చెట్టులో నుంచి మాటలు వినిపించాయి. ఓ బ్రాహ్మణోత్తమా, నన్ను చూసి ఏమాత్రం భయపడవద్దు. నా వల్ల నీకేమీ హాని జరగదు. అసలు నీకు హాని చేసే స్థితిలో నేను లేను. ఈ మాటలు విన్న సుశీలుడు స్థిమితపడ్డాడు. ఆ మాటలు ఒకటికి 2 సార్లు వల్లె వేసుకున్నాడు. ఇప్పుడు, అయ్యా, మీరెవరు? మీరు ఈ రూపంలో ఉండడానికి కారణమేమిటి? సవివరంగా నాకు తెలియజేయి అన్నాడు బ్రాహ్మణుడు. ఓ విప్రోత్తమా, ఇప్పటికి 7 జన్మల క్రితం నేను కూడా నీలాగే మానవుణ్ణి. గోక్షీర క్షేత్రం దగ్గర మధువ్రజము అనే గ్రామం ఉంది. నేను ఆ గ్రామానికి అధికారిని. అందరి తగువలు తీరుస్తూ ఉండడము నా పని. కానీ కాలి తగువలు తీర్చేవాడిలాగా వారి మధ్య రాజీ కుదురుస్తున్నట్టుగా నటించి 2 వైపులా డబ్బులు గుంజేవాణ్ణి. అబద్ధపు సాక్ష్యాలు చెప్పించేవాణ్ణి. అందరికీ ఉపకారం చేస్తానని చెప్పేవాణ్ణి, కానీ ఎవరికి ఏమీ చేసేవాణ్ణి కాదు. అందరికీ అప్పులు ఇచ్చేవాణ్ణి. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసేవాణ్ణి. చెప్పిన మాట మీద ఎప్పుడూ నిలబడి ఉండేవాణ్ణి కాదు. సమయానుకూలంగా మాట్లాడేవాణ్ణి. స్నానాలు, పూజలు, జపము, తపము వీటిలో ఏదీ నాకు తెలియదు. దాన ధర్మాల మాటే లేదు. దేవతార్చన కూడా అనేది మా ఇంట్లో లేదు. నిజం చెప్పాలంటే నేను పరమ దుర్మార్గుణ్ణి. అలానే చాలా కాలం జీవించి చివరకు రోగం వచ్చి చచ్చాను. యమభటులు నన్ను యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు నన్ను విచారించి నరకంలో పడేసి బాధలు పెట్టమన్నాడు. యమకింకర్లు నాకు రౌరవాది నరకాలు చూపించారు. ఆ తర్వాత అనేకమైన నీచ జన్మలెత్తాను. కుక్కగా పుట్టాను, గాడిదగా జన్మించాను. ఇలా ఎన్నో నీచ నికృష్టమైన జన్మలెత్తాను. ఇప్పుడు నా కాళ్ళు చెంట్ర చెట్టు మొదళ్ళులాగా అయినాయి. కానీ కొమ్మలకి ఉన్న ముళ్ళు గాలికి వచ్చి కదిలి గుచ్చుకుంటూ ఉన్నాయి. బాధలు భరిస్తూ ఇక్కడ ఉండలేను. అలా అని ఎక్కడికి పారిపోలేను. ఇలాంటి స్థితిలో ఉన్నాను. నువ్వు చాలా పుణ్యాత్ముడివి. నిన్ను చూసి నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నన్ను రక్షించగలవాడవు నీవే అనిపించింది. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, ఏ రకంగా అయినా సరే నన్ను రక్షించి నా మీద దయతలుచు అని దీనాతి దీనంగా ప్రార్థించాడు. సుశీలుడు ఆ రాక్షసుని పరిస్థితి చూశాడు. చాలా దయనీయంగా ఉంది. విచారించాడు. విముక్తి ఇతడికి ఏ రకంగా వస్తుంది అని ఆలోచించాడు. ఏ విధంగా అయినా సరే విముక్తి కలిగించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ వృక్షాన్ని ఇక్కడికి దగ్గరలో చెరువు, సెలయేరు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఇక్కడికి 10 మైళ్ళ దూరం వరకు ఏ రకమైన నీటి సదుపాయం లేదు అన్నాడు వృక్షాసురుడు. అయితే నీకు సంతానం ఉన్నదా? నీ సంతతి వారెవరైనా ఉన్నారా అని అడిగాడు బ్రాహ్మణుడు. నాకు 4 కుమారులు. వారు నాకన్నా 10 ఆకులు ఎక్కువ చదివారు. పరమ దుర్మార్గంగా బ్రతికి కాలం చేశారు. నా వంశంలో 7వ తరం వాడు భాస్కరుడు ఇప్పుడు జీవించి ఉన్నాడు. మాలాగా వాడు దుర్మార్గుడు కాదు, మంచివాడు. దేవతలను, బ్రాహ్మణులను పూజిస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు అని చెప్పాడు వృక్షాసురుడు. ఆ మాటలు విన్న సుశీలుడు, నేను ఇతన్ని కలిసి అతనితో మాట్లాడి నీ దురావస్థను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఇలా అంటూనే మధువ్రజపురానికి బయలుదేరాడు. మధువ్రజపురంలో ఉన్న వృక్షాసురుడిని 7వ తరం వాడైన భాస్కరుడు కలిశాడు. సుశీలుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు భాస్కరుడు.
అతిథి మర్యాదలు పూర్తి అయిన తరువాత వచ్చిన పని ఏమిటని అడిగాడు. దానికి సుశీలుడు, భాస్కరా, నేటికి 7 తరాల ముందు ఒకాయన ఉండేవాడు. ఆయన చేసిన దుర్మార్గపు పనుల వల్ల అనేక నీచ నికృష్ట జన్మలెత్తి ఇప్పుడు చెట్టు రూపంలో రాక్షసుడిగా జీవిస్తున్నాడు. నువ్వు ఉత్తముడవు. నీ పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పిస్తే నీకు కూడా శ్రేయస్కరం అవుతుంది అన్నాడు సుశీలుడు. ఆ మాటలు విన్న భాస్కరుడు చాలా విచారించాడు. తన పూర్వీకులు ఇలా వృక్షాసుడిగా మారినందుకు విపరీతంగా దుఃఖించాడు. అప్పుడు సుశీలుడితో, అయ్యా, నా పూర్వీకులు ఆ పాపాల నుండి విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు సుశీలుడు. భాస్కర, నీవు ధర్మచింతన గలవాడవు. నీ ధర్మబుద్ధికి చాలా సంతసిస్తున్నాను. రాబోయే మాఘమాసంలో నువ్వు మాఘమాస వ్రతం చెయ్యి. నియమనిష్టలు పాటించు. ఉదయమే నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదులు. తర్వాత సూర్యుడిని ఆరాధించు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులను గాని శివుణ్ణి గాని అర్చించు. బ్రాహ్మణులకు గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానం వంటివి చెయ్యి. మాఘపురాణం ప్రతిరోజు విను లేదా చదువు. దీంతో నువ్వు పుణ్యాత్ముడవు కావడమే కాదు, నీ పూర్వీకుల పాపాలు కూడా నశించిపోతాయి. వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పాడు. ఆ మాటలు విన్న భాస్కరుడు, బ్రాహ్మణోత్తమ, మాఘమాసంలో ఉదయం పూట నదీ స్నానం ముఖ్యమన్నారు కదా, నదులు, చెరువులు, సరస్సులు లేని చోట ఏం చెయ్యాలి? అసలు స్నానం ఎన్ని రకాలు? ఈ వివరాలు చెప్పండి అన్నాడు. సుశీలుడు చెప్తున్నాడు. స్నానం అనేక రకాలుగా ఉంది. అవి: అగఘర్షణ స్నానం, వైదికపరమైన అగమర్షణ మంత్రాలతో చేసేది. 2 వారుణ స్నానం, పుణ్యతీర్థాల్లో చేసేది. 3 అవబృధ స్నానం, యజ్ఞయాగాలు పూర్తి అయిన తర్వాత చేసేది. 4 మానసిక స్నానం, దేవుని పూజకు ముందు పవిత్రమైన మనస్సుతో దైవధ్యానం చేస్తూ చేసేది. 5 మృత్తికా స్నానం, లక్షవత్తుల నోము వంటి వాటి ప్రారంభంలో నదిలోని మట్టిని వంటికి రాసుకొని చేసేది. 6 వాయుస్నానం, అనారోగ్యంతో స్నానం చెయ్యలేని వారు గోవులు నడిచిన చోట మట్టిని ఒంటికి రాసుకునేది. 7 ఆగ్నేయ స్నానం, స్నానం చేయడానికి 6 శక్తుల విభూతిని వంటికి రాసుకునేది. 8 అవస స్నానం, ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. 9 కపిల స్నానం, తడిసేదాకా నీళ్లు పోసుకొని తర్వాత తడిబట్టతో ఒళ్ళు తుడుచుకోవటం. వీటిలో జలస్నానం, మలస్నానం, మంత్రస్నానం, మనఃశుచి, భస్మస్నానం, హరేస్తాపం, జ్ఞానస్నానం పరంపరం. ఈ తీర్థాల్లో స్నానం చేస్తే శారీరక మలినాలు పోతాయి. మంత్రజపంతో స్నానం చేస్తే మనసు నిర్మలమవుతుంది. భస్మస్నానం చేస్తే పాపం నాశనం అవుతుంది. జ్ఞానంతో స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది. స్నానాలు ఈ రకంగా చాలా విధాలుగా ఉన్నాయి. ఆరోగ్యవంతులు మొదటి 5 రకాలలోనూ సందర్భాన్ని బట్టి ఏదైనా చేయవచ్చు. బాండశుద్ధి లేకుండా వంట చేయరాదు. అలాగే శరీర శుద్ధి లేకుండా దైవ కార్యాలు చెయ్యరాదు. సంకల్పం చెబుతూ స్నానం చేస్తే శరీరము, మనస్సు కూడా శుద్ధి అవుతాయి. అప్పుడు దైవ ధ్యానానికి అర్హత వస్తుంది అన్నాడు. బట్ట లేకుండా స్నానం చెయ్యరాదు. జలాశయాల్లో స్నానం సూర్యోదయానికి ముందే చేయాలి. దర్భలు వేసిన నీటిలో స్నానం మహాపవిత్రం. స్నాన సమయంలో సంకల్పం తప్పనిసరిగా చెప్పాలి. సంకల్పం లేకుండా చేసే దానాలు, ఇతర కార్యాలు మంచి ఫలితం ఇవ్వవు. పవిత్రమైన రథసప్తమి, మహాశివరాత్రి వంటి రోజులలో దేవతలను ప్రార్థించి తర్పణాలు ఇస్తే ఆ దేవతలు సంతోషిస్తారు, ప్రసన్నులవుతారు అంటూ స్నానాల వివరణ చెప్పాడు సుశీలుడు. మాఘమాసం వచ్చింది. సుశీలుడు చెప్పినట్లుగానే ప్రతిరోజు స్నానము, తర్పణాలు, నారాయణ పూజ, ధర్మాలు, పురాణ శ్రవణం అన్నీ చేశాడు భాస్కరుడు. దాంతో భాస్కరుడి వంశంలోని 7 తరాల వరకు పూర్వీకులు పాపరహితులై తరించారు. ఇక భాస్కరుడు కూడా జీవించి ఉన్నంత కాలము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు.